హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏ టు జెడ్ లైఫ్ థాట్స్. సో ఇవాల్టి వీడియో చిన్న వ్లాగ్ అండి, చూసేసేయండి. సో క్లైమేట్ చేంజ్ వల్ల పిల్లలకి బాగా జ్వరాలు దగ్గులు అలా వస్తున్నాయి. మా ఇంట్లో కూడా అంతే అండి. దియ్యకి 2 days నుంచి బాగా జ్వరం ఉంది. నాకు కూడా విపరీతమైన దగ్గు అనమాట. సో ఇంకా మా అమ్మనైతే పిలిచాను దియ్యను చూసుకోవడానికి. నేనైతే బయటికి వెళ్ళాలి, కొద్దిగా పని అయితే ఉంది. అలాగే మొక్కలు కూడా తెద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట మొక్కలు తెద్దామని చెప్పేసి. సో మొక్కలు తీసుకురావాలి. గులాబీలు చూసారా, ఇవి మార్కెట్కి వెళ్ళాను అనమాట మొన్న. మార్కెట్లో తీసుకొచ్చాను, ఎంత బాగున్నాయో. ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను లావణ్య ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మొక్కలు పెట్టుకోవాలని చెప్పేసి. కుండీలేమో కింద ఉండిపోయాయి. ఇంకా ఇప్పుడన్నా పెడదామని చెప్పేసి వెళ్తున్నాను. ఇప్పుడు వీడియోలో కూడా మీకు దగ్గుతూ ఉన్నాను నేను, అంత విపరీతమైన దగ్గు ఉందనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా రావట్లే నాకు. ఇంకా అలాగే డీమార్ట్లో కూడా పని ఉంటే చిన్న పని అలానే డీమార్ట్లో కొంచెం పని చేసుకొని వచ్చే దారిలో మొక్కలు తీసుకొని వచ్చామన్నమాట. ఏ మొక్కలు తీసుకున్నాము అనేది చూపిస్తాను, నర్సరీ కూడా చూపిస్తాను. ఇంక ఇది మామూలుగా అయితే బీరంగూడ సైడ్ వెళ్తే అక్కడ పెద్ద నర్సరీలు ఉంటాయి. కానీ ఇంకా మేము ఈ రూట్లో వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఒక నర్సరీ ఉంది కదా, అక్కడ తీసుకుందాంలే అని చెప్పి ఇంక ఇటు వచ్చాం అనమాట. నాకైతే పూల మొక్కలే అండి, నేను ఇంకా కూరగాయలు అవన్నీ ఏమి వేయట్లేదు. పూల మొక్కలు తీసుకుందామని చెప్పేసి ఇటు వచ్చాము. చూస్తున్నాను ఏమేమి తీసుకుందామని చెప్పేసి. మందారం అయితే ఒకటి కన్ఫామ్గా తీసుకుందాం అనుకున్నా. ఇంకా గులాబీ తీసుకోవాలా వద్దా అనే డౌట్లో ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ అన్నీ అడుగుతూ ఉన్నాను, ఏ కలర్లు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి. నాకు మామూలుగా ముద్ద మందారం అంటే చాలా ఇష్టం అనమాట, రెడ్ కలర్ది. కాకపోతే ఇక్కడ అవి లేవు, 5 రెక్కల మందారాలే ఉన్నాయన్నమాట. అవి అయితే రకరకాలు ఉన్నాయి, ఆరెంజ్, పింక్, వైట్, ఎల్లో అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వైట్ గులాబీ బాగా అనిపించింది. ఇంకా ఆ వైట్ గులాబీ కూడా తీసుకుందామని అనుకున్నా. చూస్తున్నాను అనమాట ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి. రేట్ అయితే అస్సలు ఏం ₹1 కూడా తగ్గించట్లేదండి. 60 రూపీస్ అన్నాడు ఒక చెట్టు. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా చాలానే ఉన్నాయి. చూస్తున్నాను ఇంకా ఏం తీసుకోవాలా అని చెప్పేసి. ఇక్కడ చామంతిల్లో వెరైటీలు, ఇవి ఫ్లవర్స్ అయితే బాగున్నాయి. ఫ్లవర్స్ అయితే ఈ పింక్ వైట్ కాంబినేషన్ ఉన్న రోజ్ ఫ్లవర్ కూడా బాగుంది. కానీ ఇంకా చెట్టు ఏమో అంత గట్టిగా లేదనమాట, వేర్లు అవి అంత బలహీనంగా అనిపించింది. సో ఇంకా చామంతులు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా తమలపాకు చెట్టు కూడా కంపల్సరీ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ చెప్పాను కదా, ఇంత ముందుకు తమలపాకు వేస్తే ఇట్లా జరిగి ఒకటి చచ్చిపోయిందని చెప్పేసి. ఇంకా అందుకోసం మళ్ళీ తమలపాకు చెట్టు కూడా తీసుకుందాం అనుకొని చెప్పాను ఆయనకి తీసి పెట్టమని చెప్పి. ఇంకా చామంతులు ప్లస్ బంతిపూలు కలిపి ఉన్నాయన్నమాట అక్కడ, చాలా బాగున్నాయి. మామూలుగా అయితే మనకి బంతి పువ్వుల నార కూడా దొరుకుతుంది. ఒక నార తీసుకొచ్చి మనము తొట్లో వేసుకోవచ్చు సింపుల్గా, విత్తనాలు అవేం లేకుండా. అక్కడే నర్సరీలోనే దొరుకుతుంది అనమాట నార కూడా. ఇంకా చూస్తున్నాను ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటి ఉన్నాయని చెప్పేసి. నర్సరీకి వస్తే అసలు టైం తెలియదు, ఈ చెట్టు తీసుకుందామా అది తీసుకుందామా అన్నట్టు ఉంటుంది. కానీ ఇంకా టైం అయిపోతుంది, ఇంకా వెళ్ళాలి ఇంటికి ఫాస్ట్గా అని చెప్పి ఇంకా వచ్చేసాం బయటికి. అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇక్కడైతే తెచ్చి పెట్టాడనమాట ఇంకా తమలపాకు చెట్టు. ఇదొక్కటే 250 చెప్పాడు, 280 చెప్పాడు. మేము తగ్గించమంటే అస్సలు ₹10 అలా తగ్గిస్తూ ఉన్నాడు. ఇంకా ఆఖరికి 250కి ఏమో తీసుకున్నాం దాన్ని. ఇంకా అలోవెరా చెట్లు, తులసి చెట్లు చాలా ఉన్నాయి. తులసి మొక్క కూడా ఒకటి తీసుకున్నాంలేండి. ఇంకా ఎరికాపాము, లేకపోతే ఇండోర్ ప్లాంట్స్, పీస్ లిల్లీ, బ్యాంబూ, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మల్లెపూల చెట్లు కూడా ఉన్నాయన్నమాట. బొండు ఇంకా మొత్తం నర్సరీ మొత్తం ఒకసారి అయితే చూడండి, ఒకసారి లుక్ వేయండి నర్సరీకి వెళ్ళి. మొత్తం అన్నీ అయితే ఒకసారి వీడియో తీసాను. అక్కడ ఉన్నాయి కదా, అవి అయితే తమలపాకు చెట్లు అనమాట. ఇవైతే ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్.
ఎంతైనా మనం ఇంట్లో చెట్లు అయితే పెట్టుకోవాలండి. లక్కీ బ్యాంబూ అది, లక్కీ ప్లాంట్ ఇది, జూట్ ప్లాంట్ అంటారు కదా అది, పీస్ లిల్లీ, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే చెట్లు కంపల్సరీ పెట్టుకోవాలి అంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది కదా. అట్లీస్ట్ ఇంట్లో కుండీల్లోనైనా చెట్లు పెంచితే ఎయిర్ అనేది కొంచెం ప్యూరిఫై అవుతుందని చెప్పి చాలా వరకు చెప్తూ ఉన్నారు అందరూ. నేనైతే ఎప్పుడు పెట్టుకుంటుంటాను. ఇదివరకు కూడా ఉండేటివి నా దగ్గర చెట్లు, కానీ ఇంకా ఇల్లు మారాము అని చెప్పేసి పెట్టలేదు. అందులో నేను కుండీలన్నీ కింద పెడితే సగం కుండీలన్నీ పగలగొట్టేశారన్నమాట. ఇంకా పూలు అయితే చెట్లు అయితే తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత దియ్యకు జ్వరం వస్తే నేను అసలు ఇంకేమీ చేయనివ్వదండి, తన దగ్గరే కూర్చోవాలంటది. 4 days నుంచి ఇంకా బట్టలన్నీ అట్లానే ఉండిపోయినాయి. ఇంకా ఇలా వాషింగ్ మిషన్కి అయితే వేస్తున్నాను. ఇంకా చాలా పని అయితే ఉంది ఇంట్లో. సో ఇవి వేసేసి ఇంకా మొక్కలను అయితే నాటుదాము. ఈరోజు వీలైతే ఈరోజు నాటుదాం, లేకపోతే రేపు నాటుదాం అన్నట్లుగా ఆలోచిస్తున్నా. ఫస్ట్ అయితే ఈ లోడ్ అయితే వేసేస్తే ఒకటి అవుతూ ఉంటుంది. అస్సలు జ్వరం వస్తే ఇంచు కూడా పక్కకు జరగనివ్వదు, తన దగ్గరే ఉండాలంటది. ఇంకా లోడ్ అయితే వేశాను. ఈ లోడ్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా చెట్ల దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇవి నేను తీసుకొచ్చింది. ఒకటి వైట్ రోజ్ తీసుకొచ్చా, తమలపాకు తీసుకొచ్చా, ఒకటి వైట్ మందారం, ఒకటి రెడ్ మందారం అంట. మొత్తం 4 చెట్లు అయితే తీసుకొచ్చాను. ఇంకా మట్టి అయితే ఒక హాఫ్ సంచి మట్టి అయితే తీసుకొచ్చాము. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే 4 చెట్లు తెచ్చాను. ఎందుకంటే కుండీలు కింద పెడితే పగలగొట్టారని చెప్పాను కదా, దాదాపు 4 కుండీలు పగలగొట్టేశారన్నమాట. ఇంకా నా దగ్గర ఉండేది 3 కుండీలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇంకా ఆ 3 కుండీలు ప్లస్ తులసమ్మని కూడా నీట్గా చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈలోపు ఇంకా మా తమ్ముడు వాళ్ళు అదే రోజు పూజ పెట్టుకున్నారన్నమాట వాళ్ళు గణపతి దగ్గర. సో ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇక్కడైతే పులిహోర కలుపుతూ ఉన్నాను. ఆ రోజు ఎందుకో అండి చాలా అలసిపోయినట్టుగా అలా ఉంది అనమాట, ఓపిక కూడా లేదు. ఇంకా లావణ్య అన్నీ తెచ్చి పెడుతుంటే నేను ఇంకా అక్కడ కూర్చొని పులిహోర ఒక్కటే కలిపాను, ఇంకా మిగతావన్నీ వాళ్ళే చేసుకున్నారు. సో ఇంకా పూజకి వచ్చేసి ఇంకా వీళ్ళు రెడీ అయిపోయారన్నమాట. మేమేం చేయించట్లేదు పూజ, ఇంకా సుమా వాళ్ళు లావణ్య వాళ్ళు కూర్చుంటున్నారు పూజలో. సో ఇక్కడైతే సేమ్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు సేమ్ శారీలు కట్టుకున్నారన్నమాట. ఇద్దరు సిల్వర్ శారీలు, పింక్ బ్లౌజెస్ అయితే వేసుకున్నారు. సో ఇంకా మా అమ్మ మామూలుగా అయితే వీళ్ళు మాత్రమే కూర్చొని జంటగా చేయిస్తున్నారు అనమాట. ఇంకా మేము పక్కకు కూర్చున్నాను. ఇంకా మా అచ్చితయ్య గారు చూడండి అల్లరి అల్లరి చేస్తుంది. అయ్యో చూసారా మా అన్నయ్య నిద్రపోతున్నాడు. ఇంకా ఎవ్వరు రాలేదు కిందికి, ఇంకా వస్తారు. ఇదిగోండి గణపతి దేవుడు, మా తమ్ముడు వాళ్ళ అపార్ట్మెంట్లో గణపతి దేవుడిని పెడతారు ఎవరి ఇయర్ అక్కడ అనమాట. ఇది ఇంత పెద్ద గరికమాల వేశారో వాళ్ళైతే, అసలు భలే ఉంది గరికమాల. అంతగా వాళ్ళు కుట్టడం కూడా గ్రేటే, దండ చేయడం కూడా ఎంత గరికతో చేయాలి కదా. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది. పంతులు అయితే వచ్చారు, స్టార్ట్ అయింది. ఇంకా అందరు కలిసి పూజ అయితే స్టార్ట్ చేశారు, పూజ చేస్తున్నారు. మా అచ్చటయ్య గారు కూడా కూర్చోయింది, ఇంకా భక్తిగా పూజ చేస్తుంది గణపతికి. ఎవ్రీ ఇయర్ అండి వాళ్ళ అపార్ట్మెంట్లో మాత్రం చాలా బాగా జరుగుతుంది పూజ అనేది. లాస్ట్ ఇయర్ మేము అక్కడే ఉండేవాళ్ళము, కానీ ఇంకా ఇయర్ మేము సపరేట్ వచ్చేసామన్నమాట వేరే ఇంటికి. అందుకే ఇంకా వాళ్ళ నలుగురినే కూర్చోమని చెప్పి వాళ్ళ నలుగురే చేశారు. కానీ పూజ అనేది బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్. నైట్ అంతా గేమ్సే, రోజు ప్రసాదాలతోనే నిండిపోతుంది రాత్రి. గ్రాండ్గా చేస్తారు గణపతి అయితే పూజ. చూడండి ఎన్ని ప్రసాదాలు వచ్చాయో. ఇంకా అందరూ వస్తున్నారు అన్నమాట, చిన్నగా స్టార్ట్ అయ్యారు, వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఎందుకంటే అందరూ ఆఫీస్లోకి వెళ్తుంటారు, ఇంకా అందరూ ఈవినింగ్ వచ్చేసరికల్లా ఇంకా లేట్ అయిపోతుంటుంది కాబట్టి. సో ఒక్కొక్కరు ఒక రోజు పెట్టుకుంటూ ఉంటారు పూజలు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, హారతి అంతా ఇచ్చేశారు. ఇంకా మొక్కేసి ఇంకా అందరికి ప్రసాదాలు పంచడమే అనమాట. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే, అన్నీ కలిపి మిక్స్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే ఇంకా చూడండి మా వాళ్ళందరూ ప్రసాదాలు పెడుతున్నారు. చూడండి ఎన్ని ప్రసాదాలు, అందరూ ఇలా కూర్చొని అందరికీ ప్రసాదాలు పెట్టిస్తారన్నమాట అందరూ. ఇంకా నైట్ మనం ఏం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ప్రతిరోజు ఇవి తింటే సరిపోతుంది. సో ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని.
మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో ఎలాగుందో ఒక కమెంట్ అయితే పెట్టండి. మళ్ళీ రేపటి వీడియోతో మీతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.